వేరే లైన్లోకి వెళ్ళిపోయారు. సో మీ అసోసియేషన్ తరఫు నుంచి మీరు యాజ్ అ సీనియర్ మన సొసైటీకి యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అందరూ కూడా మంచిగా పూజలు చేయాలని, మన సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మనం అప్పుడు అంటే కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు అంటే మనము భక్తితో చేస్తున్నాం. ఇప్పుడు అన్ని మీరు అన్నట్టు డీజేలు అయిపోయింది, అట్లా అయిపోయింది. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అప్పుడు అంటేనేమో మనం బస్సులలో పెట్టాం, బస్సులలో తీసుకొచ్చిన వీళ్ళందరూ బండి మీద పోతుంది. వీళ్ళు కూడా మనలాగానే మంచిగా చేసి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా టేషన్ చెప్పాలి మరి. ముందుగా మీకు ధన్యవాదాలు చెప్దామన్న ఏఆర్కే ఛానల్కి. ఎందుకంటే ఒక 3 ఏళ్ల ముందు నుంచే ఇది ఇక్కడ ఉంటుంది అని మాకు అందరికి కూడా ఈ సిటీలో అందరూ కూడా ఈజీగా చేస్తాడు అన్న. ఎందుకంటే మనం అన్ని పోయి దోలాడుకునే వరకు టైం అవుతుంది అన్న. మీరు కరెక్ట్గా పోయారు, ఇక్కడ మంచిగా ఉంటుంది అన్ని దగ్గర చెప్తారు, ఇక్కడ బాగుంది విత్ లొకేషన్ తోటి ఇస్తారు. కాబట్టి అందరు కూడా ఈజీ అయిందన్న. మీకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఛానల్ కూడా మీకు కూడా భగవంతుడు ఆశీర్వాదాలు ఉండి మీ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని మా జయభవాని ఫ్రెండ్స్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి నేను కూడా మీ కాన్స్టిట్యుయెన్సీ ఉండేది యాప్రాల్. మా మున్సిపాలిటీ కూడా మల్కాజ్గిరి మున్సిపాలిటీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కూడా మల్కాజ్గిరి, ఎంపీ కూడా మల్కాజ్గిరి. సో మనం అంతా ఒక ఏరియా. అండ్ మా అత్త వాళ్ళు కూడా మల్కాజ్గిరి, డాడీ వాళ్ళు వచ్చారు. ఇంకా చెప్తాం అనుకుంటున్నారా? రాజా నమస్తే. మిమ్మల్ని కలిసి 1 year అవుతుందన్న. పోయిన సంవత్సరం మనము సెప్టెంబర్ 24, 20 తారీఖు కలిసాం. సుమారు 1 year అయింది. మీరు మొన్న వచ్చారా మన కట్కేసరికి? కట్కేసరికి నేను రాలేరా, నాకు జ్వరం వచ్చి ఉండే. నేను ఆల్మోస్ట్ ఒక 5 days నుంచి నాకు జ్వరం ఉంది. ఒక 2 days అయింది నేను బయటకు కాబట్టి. అన్న మన జులూస్ గురించి చెప్పండి అన్న. నా జులూస్ అంటే ఫస్ట్ చెప్పాలంటే ఒకప్పట్లో చిన్నగా తీస్తుండే, ఓపెన్గా చెప్పాలంటే చిన్నగా కొంచెం అంటే డబ్బులు వేసుకుంటాం మేము అందరం చేసుకొని మెయిన్ వెంకటేష్ యాదవ్. అంటే ఇప్పుడు డబ్బులు అందరూ చేయగలుగుతారు కానీ ఆ రోజులలో కూడా ఆయన ప్రతి ఒక్క రూపాయి సొంత డబ్బుతో, ఇప్పుడు ఆ రోజుల్లో ఒక 5,000 ఎక్కువ అనుకోండి, ఆ 5,000 కూడా ఆయన డబ్బులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అంటే అందరం వేస్తుండే కానీ ఎక్కువ అమౌంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ననే మొత్తం కంట్రోల్ చేశాను. టేషన్ అంటే గణేష్ చవితి అంటేనే టేషన్ అనే స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏరియాలో అంటే మామూలుగా ముంబైలో పప్పా లవర్స్ అంటారు. సో మీ ఏరియాలో హార్డ్ కోర్ పప్పా లవర్ అనమాట. 100% అది. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా మాకు అట్లనే కలిగించు. మేము చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే చేస్తున్నామో పూజలో మేమందరం ఎదిగినాం. కానీ చాలా బాగుంది అన్న, అసలు లుక్కే మారిపోయింది. అసలు ఇక్కడ మండపం లేనప్పుడు ఎట్లుంటుందో, మండపం వచ్చిన తర్వాత ఎట్లుంటుందో అనేది ఒకసారి చూపెట్టాలి ప్రజలకు కూడా. ఎట్లా అంటే లోపలికి వస్తే ఒక గుడి అట్మాస్ఫియర్ ఉంటుంది, అంటే టెంపుల్లోకి వచ్చినామా అనే ఫీలింగ్ వస్తుంది. లోపలికి వస్తే ఆటోమేటిక్ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే పైన షాండ్లర్స్, జుమర్స్, మంచి గోల్డ్ ఫినిషింగ్ పిల్లర్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో జులూస్ మనకు సుమారు ఎంత పొడుగు? 1 kilometer ఉంటుంది. 1 kilometer ఆల్మోస్ట్ ఒక 1,500 members అంతా ఒక బ్యాండ్, ఒక 400 members కళాకారులు అందరూ కలిపి ఒక లైటింగ్ అనేది ఆల్మోస్ట్ 1 kilometer ర్యాలీ ఉంటుంది. ఓన్లీ మల్కాజిగిరి కాదు, హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి చూడడానికి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన కాన్స్టిట్యుయెన్సీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జులూస్ కాన్స్టిట్యుయెన్సీలో ప్లస్ అట్ ద సేమ్ టైం ఈవెన్ సికింద్రాబాద్ నుంచి కూడా పబ్లిక్ వచ్చి వస్తారు. సికింద్రాబాద్ మీ యాప్రాల నుంచి కూడా వస్తారు. యాప్రాలు ఉంటారు కదా, మీ యాప్రాల్లో చాలా మంది వస్తారు. ఇది యాప్రాలు, గౌపూర్, షామీర్పేట్ ఇటు సైడ్ వస్తే కోటి నుంచి కూడా వస్తారు, భువనగిరి నుంచి కూడా వస్తారు, యాదగిరి నుంచి కూడా 100%. ఇంకోటి ఏం తెలుసు మీ వల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే మేము ఇన్ని చేస్తుంటే చాలా కొంచెం మందికి చూపించామని మా ఫీలింగ్. కానీ వాస్తవానికి మేము చేసే గ్రాండ్ హైదరాబాద్ మొత్తం ప్రతి ఒక్కరికి తెలియాలి. అది ఎట్లా మీలాంటి వాళ్ళతో మీరు తీసుకెళ్తారు కాబట్టి సో మీ ద్వారా నేను చెప్తున్నాను. సో చాలా మందికి ఎంతమంది చూసినా అయితే కూడా మాకు కూడా కొంచెం సంతోషం ఉంటుంది. అరే పండుగ ఇట్లా జరిపించుకోవచ్చు, ప్రతి ఒక్కరికి మనం కూడా చూపించడం. అంటే యూత్ కూడా ఈ మధ్యలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వినాయకుడి పండుగ అంటేనే ఒక ఐకమత్యం, ఒక టీమ్ వర్క్ అండ్ ఒక మంచి ఎంజాయ్మెంట్ అన్నమాట. కరెక్ట్. అవును, ఎగ్జాక్ట్లీ. గణేష్ చవితి అంటే ఒక పెద్ద పండుగ. మామూలుగా పండుగ అనేది ఒక రోజు 2 రోజులు ఉంటుంది, బట్ వినాయక చవితి 11 days. ప్రతిసారి నేను చెప్తాను ప్రతి వీడియోలా, మామూలుగా ఈరోజు ఫస్ట్ డే నిమజ్జనం అయిపోతుంది కదా, నెక్స్ట్ దుర్గామాత మేకింగ్ అని మన నవరాత్రులు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నీకు సదర్ ఉంటుంది, దీపావళి ఉంటుంది కదా, దీని కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే మన కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో, బై బై.